లోదా కమిటీ సిఫార్సులు అమలు చేయనందుకు బీసీసీఐపై సుప్రీంకోర్టు కన్నెర చేసింది. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి పదవి నుంచి అజయ్ కేను తొలగించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2016 జూలై 18న లోదా కమిటీ నివేదికను అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా పాటించనందుకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. లోదా కమిటీ సిఫార్సుల అమలుకు సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధించినటువంటి బోర్డు అధ్యక్ష కార్యదర్శులను వెంటనే పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రధానంగా కారణం చెప్పుకోవాలంటే గత ఏడాది జూలై 18వ తేదీన లోదా కమిటీ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అందించింది. ఈ నివేదికలో 70 ఏళ్ల పైబడినటువంటి వారు, అదేవిధంగా రాజకీయ నాయకులు క్రీడల విషయంలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటి వరకు క్రికెట్ బోర్డు అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ తప్పుడు విధానాలుగా ఉన్నాయి. వీటన్నిటిని మొత్తం రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది, సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి లోదా కమిటీ చాలా కీలకమైనటువంటి సిఫారసులు చేసింది. సో 70 ఏళ్ల పైబడిన వారు ఎవరెవరైతే ప్రస్తుతం క్రికెట్ బోర్డులో ఉన్నారో, బీసీసీఐలో ఉన్నారో వారందరినీ అవకాశం ఉన్నంత త్వరగా తొలగించాలని, దానికి 6 నెలలు సమయం గడువు ఇస్తున్నట్లుగా కూడా ఆ రోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులను వెల్లడించింది. ఆ తర్వాత దీన్ని ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తున్నారు, దీనికి అమలుకు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు సవివరంగా వెల్లడించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే బీసీసీఐ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ కూడా ధిక్కరించినట్లుగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లోదా కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు విముఖత చూపినట్లుగానే ఇప్పటి వరకు బీసీసీఐ తరఫున చెప్తూ వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరణ ధోరణితోటి వ్యవహరించడంతో పాటుగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసేందుకు సుముఖత చూపకపోవడంతో కోర్టు చాలా సీరియస్ గా పరిగణించింది. దీన్ని వెంటనే బోర్డు అధ్యక్ష పదవి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్, అదేవిధంగా కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ సిక్రేను తమ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగానే జనవరి 19వ తేదీకి కేసును వాయిదా వేస్తూ జనవరి 19న తాత్కాలికంగా బోర్డు సభ్యులుగా ఎవరెవరు ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్ణయిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం బోర్డులో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఎవరెవరిని బోర్డులోకి తీసుకోవచ్చు, ఎవరెవరిని తొలగించవచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనే అంశాలన్నిటిపైన అధ్యయనం చేసి తమకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా 2 సీనియర్ న్యాయవాదులను అమికస్ క్యూరీగా కోర్టు సహాయకులుగా నియమిస్తున్నట్లుగా కూడా ఈ రోజు కోర్టు తమ ఉత్తర్వులు వెల్లడించింది. గోపాల సుబ్రహ్మణ్యం, ఫాలి నారిమన్ ఇద్దరిని కూడా కోర్టు సహాయకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, దేశ అత్యున్నత న్యాయస్థానము ఒక కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి తగిన సూచనలు సలహాలు తీసుకుని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైనందుకు, ధిక్కరించినందుకు కూడా మీ ఇద్దరిపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదనేటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తుతూ సుప్రీంకోర్టు ఈ రోజు
అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శిగా ఉన్నటువంటి ఇద్దరికీ కూడా సమన్లు జారీ చేయడంతో పాటు వెంటనే తగిన సమాధానం చెప్పాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తామే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికల స్థాయిలోనే జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ కూడా అమలు చేయాలని, ఈ లోధా కమిటీ ఇచ్చినటువంటి అన్ని సిఫారసులను కూడా ఆమోదిస్తున్నట్లుగా ప్రకటిస్తూనే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏవైతే సుప్రీంకోర్టు లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తున్నట్లుగా ప్రకటించిందో వాటన్నిటిని మేము ఆమోదిస్తున్నట్లుగానే ఇప్పటి వరకు బోర్డులో, అంటే అధ్యక్షుడు అదేవిధంగా కార్యదర్శిని తొలగించిన తర్వాత మిగిలిన బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో బీసీసీఐలో కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ లో కావచ్చు, ఎవరైతే ఆఫీస్ బేరర్ల స్థాయిలో ఉన్నారో వారంతా కూడా సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్స్ ఇవ్వాలని, సుప్రీంకోర్టు లోధా కమిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ తమ స్థాయిల్లో అమలు చేస్తామని, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే మేము పరిగణలోకి తీసుకొని ఇకపై కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ ఒక అండర్టేకింగ్ లెటర్స్ కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎవరైనా వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఏంటనే అంశాలన్నింటినీ కూడా జనవరి 19, అంటే ఈ నెల 19న జరిగేటువంటి విచారణలో తుది ఉత్తర్వులు వెల్లడించేందుకు సిద్ధమైనట్లుగా కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు అంటే క్రికెట్ నియంత్రణలో జరుగుతూ వస్తున్నటువంటి అవినీతి కావచ్చు, జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ లోధా కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులన్నింటినీ కూడా అమలు చేయాలనే ఒక తలంపును, అదేవిధంగా లోధా కమిటీ ఏదైతే సిఫారసు చేసిందో ఇప్పటి వరకు బెట్టింగ్ అనధికారికంగా, అక్రమంగా, అదేవిధంగా న్యాయానికి అదేవిధంగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుగుతూ వస్తుందో వీటిని నియంత్రించడం ఏ విధంగా సాధ్యపడుతుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తూనే దీని అవకాశం ఉన్నంత మేరకు బెట్టింగ్ ను లీగల్ చేసేందుకు కూడా అవకాశాలను పరిశీలించాలని లోధా కమిటీ ఇచ్చిన సిఫారసులను కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. వీటన్నిటిని అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వెనకాడవద్దు అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం తెలుస్తా ఉంది. దీని ప్రకారం చూసుకుంటే రానున్న కాలంలో బీసీసీఐ, భారత క్రికెట్ నియంత్రణ మండలి పైన మరిన్ని చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు వెనకాడదని ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం స్పష్టమవుతా ఉంది. Removed Anurag Thakur as well as Ajay Shirke. Now it had to come. You think that it has come at the right time because the cases prima facie are there and right decision taken. This is logical consequence because once the committee's reforms were accepted by the Supreme Court in its order of 18 July 2016, it had to be implemented. There were obstructions, there were impediments. We fixed the timelines that was not adhered to. We submitted 3 reports before the Supreme Court. Even then it was not implemented. Obviously this was to happen and this has happened. The point is the way it has been dragged on for some time. BCCI was trying to take or trying to purchase some time. Now finally probably it's a case of overconfidence on the part of BCCI not to have taken the Supreme Court seriously. I don't read whether they were overconfident or not, but one should understand that when the order of the Supreme Court, which is the highest court of the land, has come, it has to be obeyed by all. It is law of the land. Nobody can escape it. The majesty of law has worked, and Supreme Court itself has ensured that its order of 18 July is now enforced. Cases of perjury will be going on against Anurag Thakur. In a way, he can't escape the law of the land anymore. I haven't read the order, so I can't comment on this question right now. Were you expecting this? As I told you, this was a logical consequence because so long as order of the Supreme Court passed on 18 July stands, BCCI was bound to follow it. And being at the helm of affairs, if they were not able to implement the Supreme Court order, these consequences were bound to follow, and that is what has happened.
Justice Lodha, doesn't this throw the game of cricket into turmoil? No, surely not. Actually, it's the victory for the game of the cricket and it will flourish. Don't worry about that. Administrators come, administrators go. But ultimately, it is for the benefit of the game and game will flourish, I'm very sure. Sir, is your role over now? Because the Supreme Court has also asked that an interim committee be set up. Sorry, again, I haven't read the order, but surely if that's what we would like, that the committee's role is over. As a matter of fact, it was over. Once we submitted our report on 4th January 2016, it was only by 18 July that committee was revived as we were asked to implement the order. Accordingly, we fixed the timelines, but still we were unsuccessful. The order of the Supreme Court remained unimplemented, and it is for this reason I think this is the first step towards implementation of the order of 18 July 2016. BCCI అధ్యక్షుని తొలగిపోమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి స్పందన చూద్దాం. ये भारतीय स्पोर्ट के लिए, भारतीय क्रिकेट के लिए बहुत अहम फैसला है और हम जो स्पोर्ट्स पीपल हैं, हिंदुस्तान के जितने भी स्पोर्ट्स पर्सन हैं, उनके लिए बहुत खुशी की बात कहते हुए मुझे थोड़ी शर्म आ रही है, क्योंकि ये नौबत आनी नहीं चाहिए थी। आई इसलिए है क्योंकि हमारे जो खेल करता हैं, जो एडमिनिस्ट्रेटर्स हैं, चाहे वो इंडियन ओलंपिक एसोसिएशन के हैं, चाहे BCCI के हैं, वो स्पोर्ट को एक पर्सनल फील्डम बना के बैठे हुए थे। आज जो देश का जो हाईएस्ट कोर्ट है, सुप्रीम कोर्ट, उन्होंने आज बता दिया है रास्ता क्या है और जिस रास्ते को फॉलो करना कितना ज़रूरी है। और कानूनी तौर पे, कॉन्स्टिट्यूशनल तौर पे कि अंधेरगर्दी जो मची हुई थी उसको सही करने में तो सुप्रीम कोर्ट ने आज अहम फैसला सुनाया है। हम उसके बहुत आभारी हैं, सब बहुत आभारी हैं। सबने जजमेंट में क्या कहा सुप्रीम कोर्ट ने? कि ये जो बोर्ड के सेक्रेटरी और बोर्ड के प्रेसिडेंट जो हैं, इन दोनों को कोई हरकत करने से मनाही की गई है। और मैं ये समझता हूँ कि एक आज बहुत लैंडमार्क फैसला है भारतीय स्पोर्ट में, और जिसके साथ कोई स्कोप रह नहीं जाता किसी भी ऑर्गेनाइजेशन के पास, किसी स्टेट एसोसिएशन के पास, कि वो अपनी मन मर्जी, अपनी जो जिसकी लाठी उसी की भैंस के तौर पे जैसे चली जा रहे थे, उसमें रुकावट आएगी, खलबली मचेगी। और ये भारतीय स्पोर्ट के लिए बहुत, क्रिकेट के लिए खासकर, ये बहुत खूबसूरत फैसला है।